జై శ్రీరామ్. భక్తులకు మనవి, ఈ రోజున మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి రోజు. ఈ మంగళవారం నాడు ఎవరైనా ఆంజనేయ స్వామి పూజ చేస్తే సర్వ కోరికలు తీరుతాయి. సర్వంతరయామి బ్రహ్మ రాసిన రాతను చెరిపి రాసే శక్తి ఆంజనేయ స్వామికి ఉన్నది. మనసా వాచ కర్మన కామరూపుడు కాబట్టి ఏకాదశి రుద్రుల యొక్క పూజ, సప్తముఖ హనుమాన్ పూజ, పంచముఖ హనుమాన్ పూజ, తృతీయముఖ హనుమాన్ పూజ, మన సీతారామచంద్ర పూజ, మళ్ళీ ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ దశావతార అష్టలక్ష్మి ఆలయం అనేది ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి జపము, మరి శ్రీమన్నారాయణ అక్షత్రి మహామంత్ర జపంతో ఓం నమ శివాయ, శివుడు కూడా రుద్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ ప్రపంచంలో లేనట్టుగా ఒక శివలింగం అనేది ఉద్భవించి ఎంతోమంది వచ్చిన వాళ్ళకు శివుడు కోరికలు తీరుస్తూ ఆ శివుడి ఆంజనేయ స్వామిగా జన్మెత్తింది కాబట్టి మరి ఆంజనేయ స్వామి నేనున్నా అని చెప్పని అందరికీ కొంగు బంగారమే కోరికలు తీరుస్తూ ఉన్నాడు. దీంతోపాటు మరి ఇక్కడ లక్ష్మీనారాయణ కూడా ఆ లక్ష్మీదేవి కూడా నానా రూపాలలో ఆదిలక్ష్మీశ్వరంగా ఉండేటట్టుగా, ధాన్యలక్ష్మీదేవి ధాన్యం ప్రసాదించేటట్టుగా, మన ధైర్యలక్ష్మీదేవి మనకు ధైర్యాన్ని ముందు నడిపించేటట్టుగా, ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మణులు ఉంటాయి. ఎటువైనా విజయంతో తిరిగి వచ్చే విజయలక్ష్మీదేవి, రెండు గజాల మధ్యన నడిపిస్తూ గజలక్ష్మీదేవి కాపాడుతూ మనకు ఆలోచనలు రేకెత్తించే విద్యాలక్ష్మీదేవి, ఉన్న సంతానాన్ని మంచి మార్గంలో నడిపిస్తూ సంతానం లేని వాళ్ళ సంతానం ప్రసాదిస్తూ మరి ధనలక్ష్మీదేవి, మరి డబ్బు లేనిదే ఇక్కడ పని కాదు కాబట్టి ఇదం మూలం మనం జగత్ అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి మనకు అవసరం ఉన్న వాళ్ళకు కోరికలు తీస్తూ వచ్చిన వాళ్ళకు ఎంతో బాధతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నేనున్నా అని చెప్పని ప్రపంచం మొత్తంలో కూడా ఈ దేవాలయంలోకి తెలిసిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణ దశావతార శ్రీమన్ అష్టాక్షర మహాయాగం జరుగుతున్నది. ఆ లక్ష్మీదేవి యాగం జరుగుతున్నది, హనుమంతుని యాగం జరుగుతున్నది, మరి రుద్రావతారం రుద్రుని యొక్క శివ పంచాక్షరి యాగం జరుగుతున్నది. ఎవరైనా సరే బాధలు ఉన్నవాళ్ళు, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ఈ భగవంతుని దగ్గర మీరు పూజ చేయించుకుంటే ఎలాంటి కోరికలైనా కానీ మీకు తీరుతాయి. ఏ దేశంలో ఉన్నా కానీ వర్తమానం మాకు పంపితే తప్పనిసరిగా వారు రాలేకపోతే కూడా ఇక్కడ పూజ చేసి వాళ్ళకున్న అభిష్టాన్ని భగవంతుడికి విన్నవించి మీకున్న కోరికను, మీకున్న కుటుంబ సంతోషాన్ని ఇక్కడ మేము తెలియపరిచే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 21/6/2026 సంవత్సరం 21/6 నుంచి పూజ పురస్కారం జరుగుతున్నది. మరి ఈ పూజలో పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ ద్వారా కానీ మరి దేవాలయంకు వీలవుతే వచ్చి కానీ నన్ను సంపాదిస్తే తప్పనిసరిగా మీకున్న బాధలు తొలగిస్తారని చెప్పని మేము విన్నవిస్తున్నాం స్వామి. మరి పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, సన్యాసులు కానీ, అవధూతలు కానీ, మాతాజీలు కానీ, మరి అఘోరాలు కానీ ఎంతోమంది వచ్చి ఈ దేవాలయంకు దర్శనం చేసుకొని ఎంతోమంది పునీతులైన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఇప్పుడు 1992 ఈ దేవాలయం అనేది స్థాపితమైంది కాబట్టి 2026 సంవత్సరం 26-34 సంవత్సరాలు అయింది కాబట్టి మరి ఈ పూజా పురస్కారం ప్రపంచానికి చెందాలని, మరి వచ్చే వాళ్ళకు చెందాలని లోక కళ్యాణార్థం అని ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఎవరైనా కానీ నా ఫోన్ నెంబర్కు సంబంధించగలరు. 9440039569. ఇది పలన్ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు నామం జాయిన్ చేసినాం. ఈ గుడి అభివృద్ధి కోసమని
ఇక్కడ పూల తోట కోసం కానీ పండ్ల తోట కోసం కానీ నక్షత్ర వనం మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర వనం ఏర్పాటు చేయాలని, వచ్చే భోజన వసతి చేయాలని, ఉండేందుకు వసతి గృహాలు నిర్మించాలని ఉద్దేశం కొద్దీ మీ వచ్చే వాళ్లకు అన్ని సౌకర్యాలు కావాలని మీ అందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. మరి ప్రపంచంలో తెలిసిన వాళ్ళు, భగవంతుడి భక్తి ఉన్నవాళ్ళు, పెద్దల పేరు మీద చేసేవాళ్ళు ఎవరైనా కానీ నన్ను సంపాదించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మీకున్న భగవంతుని అనుగ్రహం పొందాలని మీ అందరికీ విన్నవిస్తున్నాం. స్వామి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నా ఫోన్ నెంబర్ 9440039569. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ సమాచారాన్ని మేము సేకరిస్తూ తప్పనిసరిగా మీకు జవాబు అనేది చెప్తాం. కష్టాలు ఉన్న వాళ్ళు సంపాదించగలరు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.